హాయ్ హలో అందరికీ నమస్తే. అమ్మ చిట్కాకి స్వాగతం. ఈరోజు అమ్మ చిట్కాలోని పొడవైన హెయిర్, ఒత్తైన హెయిర్ కోసం ముఖ్యంగా మనం గుర్తుకొచ్చేది భృంగరాజ్ మొక్క. అంటే మనం ఎక్కువగా టీవీ యాడ్స్లో వాటిల్లో చూస్తుంటాం కదండి, ఆయిల్ షాంపూస్ వాటి మీద భృంగరాజ్ మొక్క అది పెడుతుంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది. మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో హెయిర్ ఊడకుండా ఉంటే చాలు, పెరగకపోయినా పర్లేదు. సో నాకైతే కనుక భృంగరాజ్ మొక్కలు దొరికాయి. దీన్ని మనం వాడిక భాషలో గుంటగలవరాకు అంటారు. నేను ఇవి సీడ్స్ వేసాను. మామూలుగా అయితే చాలా కష్టం, బట్ విలేజెస్లో బాగా దొరుకుతాయి. బట్ మాకైతే కొంచెం కష్టంగానే దొరికింది. సో ఆకులు దొరికితే కనుక అసలు వదలొద్దు. ఇవి చాలా మంచిది. ఇది కంటికి, హెయిర్కి, హెడేక్ అన్నిటికీ కూడా మంచి యూజెస్ ఉన్నాయండి. దీన్ని చెప్తాను నేను. ఇందులో మనము కుప్పెంటాకు, అలోవెరా కలుపుతున్నామండి. కుప్పెంటాకు మనకు సహజంగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. దీని ఆకులు ఇలా కలిపి తీసుకుంటే కనుక మంచి యూజెస్ ఉన్నాయి. అలోవెరా ముక్కలు, కుప్పెంటాకు, గుంటగలవరాకు. నేను పువ్వులు కూడా వేసేస్తున్నానండి. పువ్వులు, కాండం అన్నీ కూడా యూజ్ అవుతాయి వీటికి. గుంటగలవరాకు వేసేసి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాము. ఎందుకంటే మెయిన్ చుండ్రు అనేది పోతేనే తప్ప మనము హెయిర్కి ఏది యూస్ చేసినా అవ్వదు. సో ఇలాగ పేస్ట్లో చేసుకొని మొత్తము హెయిర్ మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాలండి. పాయ తీసి పెట్టుకోవడం అంటారు కదా, అలాగ మనకి వీలైతే కనుక నెలలో ఒక 3 times ఇలా చేయడం వల్ల మంచి యూజెస్ ఉంటాయండి. తప్పకుండా కంటి సమస్య